పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు కొనసాగుతున్నాయి. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయా గ్రామాలలో పర్యటిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల తమ పేర్లు లేవని అర్హులు ఆందోళన చెందడంతో వారికి మరో ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు కొనసాగుతున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులకు ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు ఇవి కొనసాగనున్నాయి. గ్రామ సభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. గ్రామ సభలు ముగిసిన అనంతరం కూడా అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియగా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. గ్రామ సభల్లోనే పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. దానివల్ల ప్రజలకు ఎలాంటి సమస్య ఉండదని భావిస్తోంది. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. అర్హుల జాబితాలు ఆయా గ్రామాలు, వార్డులకు చేరాయి. కొన్ని చోట్లయితే తమ పేర్లు లేవని అర్హులు ఆందోళన చెందడంతో వారికి మరో ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం. కేవలం కొత్త దరఖాస్తులు మాత్రమే కాకుండా రేషన్ కార్డుల విషయంలో కొత్తగా పేర్లు చేర్చడానికి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ నెల 26 నుంచి 4 స్కీమ్లను ప్రభుత్వం ఒకేసారి ప్రారంభిస్తుంది. దీంతో అర్హుల ఎంపికలో అధికారులు తనములకనయ్యారు. ఇక ఈ 4 పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అలాగే లబ్ధిదారుల జాబితాలో ఎలాంటి పొరపాట్లను తావు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. కొత్త దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు తెలిపారు. గ్రామ సభలలో ప్రజలు కొత్త దరఖాస్తులు ఇస్తే తీసుకోవాలన్నారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తులను సైతం పరిగణలోకి తీసుకోవాలన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.